హై గైస్ అందరికీ వెల్కమ్ టు టీకే క్రియేషన్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం గర్ల్స్ వీడియో కోసం ఒక వీడియో అయితే చేయబోతున్నాం. ఇంకెఫెక్ట్ లాగా అయితే ఉంటుంది, చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. మీకు చూసారంటే కంపల్సరీ చేసుకుంటారు. అది చూడండి, మీకు చిన్న డెమో అయితే చూపిస్తాను. చూశాక మనం ఎలా చేసుకోవాలనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం ఇక్కడ నేను మ్యూట్లో అయితే పెడుతున్నాను, ఫుల్గా మన షార్ట్స్లో పెట్టాను. చూడండి, ఇప్పుడు వీడియో అయితే చూసేయండి. ఓకే, చూసారు కదా. ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి. మీరు ఒక లైక్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేసుకోవట్లేదు. లైక్ చేసుకొని చూడండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ అనేది నేను ఎక్కడ ఉందో లాస్ట్కి అయితే చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మీరు ఇప్పుడు ప్రాజెక్ట్ని ఓపెన్ చేస్తే మీకు అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఇంక్ ఎఫెక్ట్ లాగా అయితే ఉంటుంది కాబట్టి ఈజీగా అయితే అయిపోతుంది. మీకు నేను చెప్తాను, 4 గ్రూప్స్ ఉంటుంది. మీకు ఒక 5 ఫొటోస్ ఉంటే అయిపోతుంది. 5 ఫొటోస్ అయితే రెడీ అయితే పెట్టుకోండి. మీరు ఇక్కడ మీకు స్టార్టింగ్లో అనేది ఒక బ్యాక్గ్రౌండ్ ఫోటో అనేది ఉంటుంది. ఈ ఫోటో ఉంటుంది. ఈ ఫోటో మీరు ట్యాప్ చేయండి. కలర్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఫోటో మీద ఒక ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఇలా పైన ఫేస్ మీద ఒకవేళ కట్ అయిపోతే ఇక్కడ ఫిట్ ఉంటుంది. ఫిట్ మీద ట్యాప్ చేయగానే మీకు అయితే ఈ విధంగా అయితే వస్తుంది కదా. ఇక్కడ మీకు బ్యాక్ వెళ్ళేసి దీన్ని కొంచెం జూమ్ అయితే చేసుకోండి. మీ ఫేమ్ తగ్గట్టు కొంచెం జూమ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీకు ఇంక్ ఎఫెక్ట్తో ఒక ఫోటో అనేది వస్తుంది. ఇంక్ ఎఫెక్ట్ స్క్రోల్ అవుతూ ఒక ఫోటో వస్తుంది. ఈ ఫోటో అనేది మీరైతే రీప్లేస్ పెట్టుకోవాలి. ఇక్కడ గ్రూప్స్ ఉంటుంది, ఒక 4 గ్రూప్స్ ఉంటుంది. దీంట్లో 4 ఫోటోస్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు ఫ్రాంట్స్ కూడా ఇచ్చాను కదా. ఒకవేళ ఇక్కడ మీకు మిస్సింగ్ ఫ్రాంట్ వచ్చినా కూడా నేను ఫ్రాంట్ కూడా ఇస్తాను. అది కూడా ఎక్కడ ఉందో లాస్ట్ చెప్తాను. ఫ్రాంట్ అనేది ఇస్తాను కాబట్టి లాస్ట్ వరకు అయితే చూడండి. మీరు ఇప్పుడు ఇక్కడ గ్రూప్ ఉంటుంది. ఈ గ్రూప్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఫోటో అండ్ ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది అండ్ ఇంక్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ మీకు ఒక ఫోటో ఉంది కదా, ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ కలర్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు ఒక ఫోటో అనేది రీప్లేస్తో పెట్టుకోండి. జస్ట్ ఒకవేళ ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. మీరు మీకు ఫోటోకి తగ్గట్టు మీ ఫ్రేమ్ తగ్గట్టు అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడ ఒకవేళ మిస్సింగ్ ఫ్రాంట్ వస్తుంది కదా, మీకు ఇక్కడ ఫోటో ఉంటుంది. ఫోటో మీద టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీకు ఫోటో ఫ్రాంట్ అనేది ఇలా మీరు రీప్లేస్ అయితే పెట్టుకోండి. మీరు మీకు ఇష్టం వచ్చిన ఫ్రాంట్ అనేది. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వస్తే మీకైతే ఇలాగైతే రీప్లేస్ అయిపోతుంది. చూసారు కదా, సింపుల్గా అయితే అయిపోయింది. ఇలానే మీరు ఈ గ్రూప్స్ అన్నీ రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. జస్ట్ ఏముండదు. మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్గా మీకు ఇంకోటి చూపిస్తా. ఇక్కడ మళ్ళీ ఇంకో గ్రూప్ ఉంటుంది. గ్రూప్ని ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఫ్రాంట్ ఉంటుంది అండ్ టెక్స్ట్ ఉంటుంది అండ్ ఫోటో ఉంటుంది, ఇంక్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ ఫోటో ఉంది కదా, ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ కనెక్ట్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటో ఉంది. ఫోటో మీద ట్యాప్ చేసి మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. కొంచెం మీకు ఫిట్ ఉంది, ఫుల్ అయితే పెట్టుకోండి. ఒకవేళ మీకు ఫోటోకి తగ్గట్టు ఇలా మీకు కట్ అయి వస్తే సైడ్కి ఫుల్ పెట్టుకోండి. పైన కట్ అయిపోతే ఫిట్ పెట్టేసి కొంచెం జూమ్ చేసుకోండి. అది మీ ఇష్టం. అది మీ ఫోటోకి తగ్గట్టు పెట్టుకోవాలి. మీరు కొంచెం ఇలా అయితే పెట్టుకోండి. చూసారు కదా, సింపుల్గా అయితే అడ్జస్ట్ అయిపోతుంది. ఇది అడ్జస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది. ఫ్రాంట్ ఒకవేళ మిస్సింగ్ ఫ్రాంట్ వస్తే నేను ఇచ్చే ఫ్రాంట్ అయితే కంపల్సరీ డౌన్లోడ్ అయితే చేసుకోండి. తర్వాత బ్యాగ్ వచ్చేయండి. బ్యాగ్ వచ్చి చూడండి, ఇలా రీప్లేస్ అయిపోతుంది. ఈ ఫోటోకి ఎగ్జాంపుల్గా ఈ ఫోటో చూపించాను కదా, మళ్ళీ ఈ ఫోటో కూడా రీప్లేస్ పెట్టాను. మీకు చూసారు కదా, సింపుల్గా అయితే రీప్లేస్ అయిపోతుంది. ఇలానే మీకు అన్ని ఫొటోస్ ఉంటుంది. ఈ ఫోటో కూడా ఇదే గ్రూప్లో సేమ్ నేను ఇప్పుడు ఏ విధంగా చెప్పాను అదే ప్రాసెస్లో సేమ్ ఇలా గ్రూప్లో ఉంటుంది. దానిలో కలర్ ఫీల్డ్ ఫోటో ఉంటుంది. దాని కలర్ ఫీల్డ్ నుంచి ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. అండ్ అక్కడ టెక్స్ట్ ఒకవేళ మీకు మిస్సింగ్ ఫ్రాంట్ వస్తే అక్కడ నుంచి నేను ఎలా ఇప్పుడు ప్రాసెస్ చెప్పాను కదా, అదే ప్రాసెస్లో మీరు టెక్స్ట్ అనేది ఫ్రాంట్ అనేది చేంజ్ అయితే చేసుకోండి. నేను ఇచ్చే ఫాంట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, లేకుంటే మీ దగ్గర ఉన్న ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం, అది మీ చాయిస్కి అయితే వదిలేస్తున్నా. లాస్ట్ వరకు అయితే చూసుకొని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. దాని తర్వాత పైన యారో మార్క్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మీకు క్వాలిటీస్ ఉంటాయి. ఇక్కడ వీడియో కింద క్వాలిటీస్ ఉంటుంది. ఇక్కడ క్వాలిటీస్ ఉంటుంది. ఇక్కడ మీకు 4K ఉంటుంది, హెచ్డీ ఉంటుంది. అంటే మీకు ఫోటోకి తగ్గట్టు మీ క్వాలిటీ అనేది వస్తుంది. ఒక్కొక్కసారి 180p వస్తుంది, 1440p వస్తుంది, లేకుంటే 720p కూడా వస్తుంది. 720p కంటే అంటే తగ్గదు, 720+ వస్తుంది. కాబట్టి మీరు మీ ఇష్టం వచ్చిన క్వాలిటీలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలా ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయగానే మీకు ఎక్స్పోర్ట్ వస్తుంది. ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయగానే మనకు ఒక 1 minute ఏమో టైం తీసుకుంటుంది. టైం తీసుకోగానే అక్కడ మీకు సేవ్ ఆప్షన్ ఉంటుంది. సేవ్ మీద ట్యాప్ చేయగానే మనకు వీడియో అనేది సేవ్ అయితే అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.